హలో గైస్ వాట్సాప్ నమస్తే అందరు ఎట్లున్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ మాయా ఇన్ హైదరాబాద్ సో ఈరోజు ముచ్చటేంద్రా అంటే ఇంటికాడ ఘటాలు చంద్రంగుంటల ఘటాలు అనమాట అండ్ మోర్ ఓవర్ ఇక అక్కన్నమాదన గుడి నుంచి లాల్దరాజ్ అమ్మవారి గుడికి అయితే బోనం తీసుకొస్తారు సో మన అక్కడికి పిలిచినుండే అన్నవాళ్ళు సో వెళ్తున్నా అండ్ అమ్మవారి గుడి దగ్గర కూడా లాల్దరాజ్ అమ్మవారి గుడి దర్శనం కూడా చేసుకొని లాల్దరాజ్ గుడి అమ్మవారి గురించి కూడా చూపిస్తా టెంపుల్ గురించి అండ్ మా ఇంటికాడ ఈరోజు ఘటాలు ఎక్దమ్ ధూమ్ధామ్ చేస్తారు అండ్ మనకు ఒక ఇన్విటేషన్ వచ్చింది టీమ్ రుద్ర అని దూద్బోలి నుంచి సో వాళ్ళ దగ్గర కూడా పోతున్నా సో ఆడ కూడా కొంచెం ఎట్లుంటుందో నేను చూపిస్తా ప్రస్తుతానికి అయితే మనము యాజ్ పర్ రూల్ ఇంకా బోనాలు వచ్చినాయి కదా మంచిగా ఎక్దమ్ జబర్దస్త్ బట్టలేయాలి ఫార్మల్ టైప్ ఎందుకంటే ఈ మధ్య జర ఫార్మల్ లో గుర్తించిన ఆఫీస్ కి పనికి వస్తాయని నేనైతే రగడాన్స్తున్నా 100% మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా నన్నైతే ఎంకరేజ్ చేయరు బై సాకలు అవుతుంది ఏనో ఒక దగ్గర గ్యాప్ లా అలిగిచేసేయాలి మా తమ్ముడు వస్తుండు మా భవానీ గారు వస్తుండు అని పట్టుకోబోతున్నా వేరే వాళ్ళంతా మొత్తం రాత్రి అంతా నైట్ అవుట్ అయింది 5:36 వరకు బయట తిరిగి ఉండే ఫ్రెండ్స్ అంబడి ట్యాంక్ బండ్ వేసి వచ్చినాం ఇట్లానే బోర్ వచ్చి ఇక మనం ఇప్పుడైతే పోతున్నాము చూపిస్తాయింది ఏం కథ అనేది ఎట్లుంటుందో పడ్డది రాదు అమ్మా ఎట్లున్నా ఎగ్జామ్ ఉండాలి బోనాలు వచ్చిన ఎట్లుండాలి ఎగ్జామ్ ఉండాలి మా ఇంటికాడ గిట్ట పుంగిలు పెట్టిరు ఎందుకంటే గటాలు కదా ఎగ్జామ్ జోరు ఉంటది మా బస్సులు ఈ రోజు క్రేజీ ఎంజాయ్మెంట్ ఉంటది బై ఎట్లా అంటే మా బస్సులో చేసుకునేది యూనిటీగా ఒకటంటే ఈ ఘటాలు అందరు కలిసిమెలిసి మొత్తం బస్సు కదులుతుంది క్రేజీ ఉంటుంది చూపిస్తాం మీకు ఎట్లుంటది అనేది సో ఇంకా మనమైతే డుగేట్ తీస్తున్నాం మా డాడీ తీసుకోమండు బండి ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఆయన రాగానే సీదా రెడీ అయిపోదాం ఇంకా జిహెచ్ఎంసీ వాళ్ళు మొత్తం లైటింగ్ అయితే సెటప్ చేస్తారు చేతన్ గారు హాయ్ చేతన్ హాయ్ చెప్పు ఈ రోజు పోతురాజు చేతన్ వేస్తలేడు క్యూట్ ఉండలే అబ్బాయి హాయ్ చెప్పు రా మంచిగా హాయ్ చెప్పు మంచిగా హాయ్ చెప్పు మంచిగా చెప్పాను అందరు వస్తారు పెట్టాడు హాయ్ చెప్పు మంచిగా అచ్చా హాయ్ చెప్పు చలో బాయ్ ఇంకా మనమైతే పాతింటి కాడికి వచ్చినాం ఇదే మన పాతిల్లు అనమాట చాలా పెద్దగా ఉంటది లోపల ఎక్దమ్ క్రేజీ ఉంటది భయ్ ఎందుకంటే మా ముత్తాత కట్టించండి బిల్డింగ్ లోపల ఇంటీరియర్ అనుకోరి క్రేజీ నెక్స్ట్ లెవెల్ ఉంటది స్టీల్ యూజ్ చేయలే మొత్తం తౌడో సౌడో ఏదో అంటారు మట్టి దోపిచ్చి ఎనుగులతో దొక్కిపిచ్చి కట్టించిన పాతకాలం రాజుల కాలం ఇల్లు అనమాట జబర్దస్త్ ఉందిలే అండ్ ఇంట్లో ఒక పెద్ద సినిమా తీయబోతున్నాం మనం దయ్యాలతో అరుపులు మెరుపులు అన్నట్టు ఎట్లా అంటే ఇది మన ఇంట్లో పెరిగిన చెట్టు 35 రూపాయలు కిలో మన వాళ్ళకని చెప్తే 30 రూపాయలకి ఇస్తా సో పావు కిలో అయితే అస్సలు రాదు మినిమం అర్ధ కిలో తీసుకుంటేనే ఇస్తా కావాలనుకుంటే డిఎం అయితే చేసేసేరి సో లేకపోతే కామెంట్లు అయితే పెట్టేసేరి ఇంకా మా తమ్ముడిని ఎక్కించుకుందామని వచ్చినా మా డిలే చేస్తుండు అరే భవానీ మా అన్న బండి గిట్ ఉంది ఇది వేలంపాటకైతే పెట్టేస్తున్నా FZS 2012 మోడల్ ఖాళీ యాంటిక్ పీస్ అనమాట ఈ వేలంపాట గిట్ట పెట్టేస్తా బండి ఇది కావాలంటే తీసుకోరి మినిమం 15,000 స్టార్ట్ అవుతుంది ఇప్పుడే చెప్తున్నా సో మేము కూడా ఇంట్లో ఉంటుండే ప్రస్తుతానికైతే వేరే ఇంట్లో ఉంటున్నాం అనమాట మామిడి గిట్ వచ్చేసిండు మర్చిపోకురి ఏం పూలరా ఇవి మల్లెపూల ఏమంటారు దీంట్లో సో గుర్తు పెట్టుకోరి 35 రూపాయలు కిలో కానీ 30 రూపాయలకి ఇస్తున్నాం మీరు మాయ అని చెప్పారు అనుకో 35 రూపాయలు కాస్త 30 రూపాయలకి ఇస్తా సో ఇంకా మనమైతే గుడికి అయితే స్టార్ట్ అయిపోయినాం ఇంకా మా ఇంటికాడ గడ్డలుగా పుంగిలు గిట్ట కట్టేసారు పుంగిల పాటలు బజాన్సే అది వేరే వైబ్ బై క్రేజీ ఉంటుంది బోనాలప్పుడు పుంగిల పాటలు వింటే మొదలు వస్తుంది కానీ ఎగ్జామ్ వేస్తారు బై లైటింగ్ అయితే గుడికి ఇది ఒక్కటి రోషని అనిపిస్తుంది లాల్దరాజ్ గుడికి అయితే ఈ నుంచి ఆడదాకా ఎగ్జామ్ మొత్తం చెద్దర వరుస్తారు లైటింగ్ తోటి బోనం వచ్చిందా లేదా తెలియదు అక్కన్నమాదన టెంపుల్ నుంచి తిరిగి మనం చూద్దాం పోయి వచ్చినా లేదా అనేది బోనాలు అంటే లాల్దరాజ్ గుడికి ఒక కళ ప్రసాదం మంచి తీసుకురా బావాలి ప్రసాదం మరి స్వీట్లు మంచుతున్నా మొత్తం మనమైతే ఫస్ట్ దర్శనం చేసుకుందాం టెంపుల్ చైర్మన్ అంకుల్ మన చల్లగా పేరు మనకు పిలిచి ఎవరు పంచుతారు ఇవి ఢిల్లీ మిఠాయికా వాళ్ళు పంచుతారు ఇప్పుడు 3 తిన్నాం మనం హాయపు తరుణ్ డ్రాప్స్ కదా డమ్స్ తరుణ్ డమ్స్ మంచి ఎడిటర్ మన తమ్ముడు అని నవ్వుతాడు సిగ్గుపడుతుంది కావాలి వచ్చేసిండు ప్రెసిడెంట్ జగ్గు అరే మడల్ 3-4 ఎక్కించారు అన్న వాళ్ళు అంతా గవర్నమెంట్ సపోర్ట్ తోటి పోలీస్ సపోర్ట్ తోటి మంచిగా చేస్తున్నారంట సార్ వాళ్ళు అంతే కదా శాంతి భద్రతలతో నోట్ తీసుకోలేదు చెప్పు శాంతి భద్రతలతోని అవ్వగాడ చూస్తారు తిడతారు శాంతి భద్రతతోని అమ్మని అంటుంటే నాకు చెప్పు శాంతి భద్రతతోని అరే చెప్పురా మంచి చెప్పు శాంతి
శాంతి భద్రతతో అరే శాంతి భద్రత అరే అమ్మ పీస్ శాంతి భద్రతతోని తీస్తున్నారు అంతా. ఇక్కడ మంచిగా ఏర్పాటు చేస్తున్నారు పోలీస్ వాళ్ళ గిట. అందరు సహకరించాలి, పోలీస్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి కూడా సహకరించాలి. ఎందుకంటే అన్న పక్కకి చూస్తుండు, ఖుషి అవుతుండు. కానీ నువ్వేంది ప్రెసిడెంట్ ఇప్పుడు ఏంది? అమ్మకి సేవ చేసుకుంటా, అమ్మకి సేవ చేసుకుంటుండు. మీ ఇంటి దగ్గర గిట ఫలక్నామా చైర్మన్ కాదు, ఫలక్నామా గుడిలో వాలంటరీ మెంబర్. అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా నెక్స్ట్ ఇయర్ పోస్ట్ వస్తుంది మా వానికి. సపోర్ట్ చేస్తారు. ఏం లే, సిటీ కాలేజ్ నుంచి అందరు స్టూడెంట్స్ పట్టుకొని వస్తారు బోనాలు అమ్మవారికి. క్రేజీ 500-1000 మంది ఉంటారు పక్క. బస్ ఉంటది, మొత్తం ఏమున్నా జగ్గే చెప్తున్నా. వన్ మ్యాన్ షో మొత్తం. నా వాళ్ళకి మనం గుర్తుపట్టి మీడియాకి నువ్వే ఉండాలని చెప్పి నన్ను క్వశ్చన్ చేస్తా అంటారు. సో పీపుల్ మీడియా పాయింట్ అన్న వాళ్ళది. జై శ్రీరామ్. ఏదో క్లిప్ అడుగుతారంట అంతేగా. ఇప్పుడు స్టార్టా? శనార్థి బాగున్నారా? అయిందా? నమస్తే అన్న అందరికి, మంచిగున్నారా? వాయిస్ విను. మళ్ళీ పోయిందా? నమస్తే నమస్తే నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్ న్యూస్. హలో హలో ఇయాలనైతే మనము లాల్ దర్వాజా దగ్గర ఉన్నాము. లాల్ దర్వాజా దగ్గర ఏంటంటే సింహవాహిని అమ్మవారికి అయితే బోనాలు అయితే సమర్పిస్తున్నారు. అయితే కింద భాగంగానే మనము యూట్యూబ్ లోనైతే ఒక అన్న సాయన్న చాలా ఫేమస్. మరి సాయన్న అయితే గిరికి వచ్చిండు. ఒక్కసారి అన్న మరి మరిన్ని విశేషాలు అయితే చెప్తారట. నమస్తే అన్న. పాత పచ్చి బోనాలు అంటేనే లాల్ దర్వాజా బోనాలు. అండ్ అన్ని బోనాలు కూడా అయితే, బట్ ఇది ఎస్పెషల్లీ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం మన ఓల్డ్ సిటీ నుంచి. చాలా బాగా చేస్తాం, చాలా గ్రాండ్ గా చేస్తాం. ఎక్కడెక్కడ నుంచి వస్తారు జనాలు ఇక్కడికి, మంచిగా చేస్తాం. ఎక్కేసాం అమ్మవారికి పోతురాజుతో మంచి ఆట పాటలతోనే తీసుకోవాలి. అక్కనమాద టెంపుల్ నుంచి బోనం గిట స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నేను ఆపేసి సైడ్లో ఆపేసి ఇంకా బోనం ఇడికి వస్తుంది. ఈ నుంచి ఇంకా మంచిగా తీసుకోవచ్చు అని చెప్పి గుడి దగ్గరికి వచ్చేసినాం. డైరెక్ట్ గా చేస్తే ఆరాం చేద్దాం ఇక్కడ గుడి దగ్గర. ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి బోనం సమర్పించడానికి విచ్చేస్తున్నటువంటి ఉమ్మడి దేవాలయాల చైర్మన్ రాఘవేంద్ర గారికి, అలాగే జనరల్ సెక్రటరీ గురునాథ్ రెడ్డి గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతుంది సింహవాహిని మహంకాళి మహదేశ్వరి దేవాలయ కమిటీ. చలో ఇంకా మన లాల్ దర్వాజా సింహవాహిని టెంపుల్ కి అయితే బోనం తీసుకొచ్చి, బంగారు బోనము ఉమ్మడి దేవాలయం నుంచి. ఇది అయిపోయింది. ఈ నుంచి సీదా సిటీ కాలేజ్ పోతున్నాము. మన తెలిసిన అన్న వాళ్ళు తీపిస్తారు అనమాట సిటీ కాలేజ్ నుంచి బోనాలు. సో అడిగి పిలిచిరు, అడిగిట పోయి మీకు చూపిస్తే ఏంటి ఎట్లుంటుంది. భవానీ మనం గిట్ట ఒకవేళ లోపల పోతున్నాను అనుకో, దూరం ఉండాలి. కాలిపిల్లి బట్టలు ఖరాబ్ అవుతున్నాయి నాయన. మొన్ననే చిన్ని మొత్తుకుంటుంది. 3 రోజులు పోయినా 3 రోజులు పసుపు చేసినారు రాబాయ్ బట్టలని. సిటీ కాలేజ్ నిజంగా క్రేజీ. ఫలక్నామా దాస్ మూవీ చూసిన ఫీలింగ్ వస్తుంది చూస్తే. ప్యాడ్ షర్ట్ పెట్టిరా లోపల. సిటీ కాలేజ్ బోనాల జాతరకి విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం పలుకుతుంది కాలేజ్. చేసినాం పబ్లిక్ మెంటల్ ఉంటుంది పబ్లిక్. మొత్తం పబ్లిక్ నిండిపోయింది. ఆడ భారత్ బ్యాండ్ కాడ ఉర్రంట మనకు తెలిసిన వాళ్ళు చాటలు కొడుతున్నారు ఆడ.
మనమైతే జెర్సేపు సిటీ కాలేజ్ బోనాల దగ్గర ఉండి ఇంకా అన్న వాళ్ళతో 2-3 స్టెప్లు వేసేసి ఇంటికి అయితే వచ్చేసినాం. ఇంకా ఎగ్దమ్ ఆకలి అవుతుంది. ఇంకా మా ఇంట్లో మమ్మీ చికెన్ ఫ్రై చేసిందట, జబర్దస్త్ ఉంటుంది మమ్మీ. మంచిగా తలిగిచ్చేసి ఇంకా చంద్రాంగుట్ట అలా గటాలు స్టార్ట్ అవుతాయి. ఎగ్దమ్ దుమ్దాం ఖాళీ దుమర్తి నా రాడుడే. ఇంకా కానీ నిజంగా బై సిటీ కాలేజ్ అయితే ఒక వైబ్ అనిపించింది. ఈ మన ఎగురుతురా టేస్ట్ చేసి చెప్తా మమ్మీ ఎట్లా చేసినావు. ఆగు ఎగ్దమ్ ఏక్ నెంబర్ చేసింది మమ్మీ చికెన్ ఫ్రై. క్రేజ్ చేస్తుంది మా అమ్మ. చలో ఇంకా మనం అయితే ఎగ్దమ్ దబాంచి తలిగిచ్చేసినాము చికెన్. ఇది అరగాలంటే లైట్గా స్లీప్ కొట్టాలి. 1 గంట 2 గంట వండుకుని ఉంటే గటాలు గిట స్టార్ట్ అయిపోతాయి. సో గటాలు అయితే స్టార్ట్ అవుతాయి అంటే ఇక్కడ పక్కనే మా ఇంటి పక్కకి దేవీ దేవాలయం అని ఉంటుంది. అందులో గటాలు అయితే స్టార్ట్ చేస్తారు. 2 గటాలు తీస్తారు మా బస్సులో. అనుకుందామని చెప్పి ఇట్లా ఒరిగిన కథం బ్యాండ్ సౌండ్ షురు అయిపోయింది. గటాలు గిట స్టార్ట్ అయిపోతున్నాయి. ఏంటంటే చీకటి పడుతుంది, వాన పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఏమైతే చూడాలి. ఇంకా ఇప్పుడే మా టీమ్ యంగ్స్టర్స్ ప్రెసిడెంట్ సాబ్ బొట్టు బొట్టు జబర్దస్త్. అరే గుండుకు పెట్టలేనా అనమాట. మొన్ననే అయింది బొడ్రాయి పండుగ. ఇంకా ఘటాలు నడుస్తున్నాయి. ఇంకా మేము దుద్బోలి పోతున్నాం ఇన్విటేషన్ కి. హాయ్ చెప్పు. మా బిల్డర్ ఎడ చేస్తాను జాబ్ అంటారు చూడు. జిమ్ ఎడ చేస్తావు? ఐకానిక్ జిమ్ కి చేస్తాడంట. సో ఇంకా పోతున్నాం మేము అందరం. సో దుద్బోలి పోతున్నాం. జగ్గు జగ్గు అరే జగ్గు దగ్గర జల్లి చెప్పేమన్నా. బోనాలు ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలి చెప్పు. అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం బోనాలు మేము. వాళ్ళు ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలి చెప్పు. వాళ్ళు శాంతిపూర్వకంగా చేసుకోవాలి. శాంతిపూర్వకంగా, శాంతి భద్రతతో కాదు.
ఇంకో 4-5 ఉంటే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది అది అయిపోయింది అనుకో, చిన్న ప్లేస్ అయిపోతుంది. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తప్పకుండా మాయన్ హైదరాబాద్. మాయన్ హైదరాబాద్. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. ఫర్ మోర్ వీడియోస్. గంట కొట్టాలి. గంట లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నన్నైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. చలో మరి ఉంటా. గుడ్ నైట్, టేక్ కేర్, జై శ్రీరామ్.